లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ రావడానికి మెయిన్ కారణం ఏందంటారు? యాక్చువల్లీ ప్రశాంత్ విన్నర్ ఏమో అని చూద్దామని వచ్చాను. అంటే ప్రశాంత్ తెలుసా ప్రశాంత్ బయట తెలీదు, బట్ కామన్ మ్యాన్ బిగ్ బాస్ వరకు వెళ్ళాడు. మీరు సీరియల్ ఆర్టిస్ట్ అని చెప్పి చెప్తున్నారు కదా, సో మీ స్టార్ మాల్ కూడా సీరియల్ కూడా చాలా మంది ఉన్నారు. అందులో మీ కొలీగ్స్ ఎవరు లేరా? సారీ, ఇప్పుడు మీ సీరియల్ బ్యాచ్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. సో అందులో ఎవరైనా పర్సనల్ గా మీకు తెలిసిన వాళ్ళని అడుగుతారు. పర్సనల్ గా ఎవరు తెలియదు, నార్మల్ గా అయితే. సో చూస్తున్నారా గేమ్, ప్రశాంత్ గేమ్, అందరు గేమ్ కలిసి చూస్తున్నారా మీరు? యాక్చువల్లీ ప్రశాంత్ ఉన్నాడు కదా, కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాడు. అంటే అక్కడ జరిగే బిగ్ బాస్ 8 కూడా శాలిని మేడం అని చెప్పి అందరు ఒడుతున్నారు. మరి బిగ్ బాస్ 8 లో కూడా మీరు ఉంటారని చెప్పి ఇక్కడ అందరు ఒడుతున్నారు. మరి నిజంగానే ఉంటారా మీరు? ఇంతమంది ఫ్యాన్స్ మీకోసం ఎందుకు వచ్చారంటారు? ఇంతమంది ఫ్యాన్స్ మీకు ఏవో ఎనీవే థాంక్స్. పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్గా వచ్చి ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయడం అంటే నాట్ ఏ జోక్ ఇది. సో అతనికి ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ ఏంటంటే, సపోర్ట్ ఏంటంటే అంత కామన్ మ్యానే. ఆ ఓటింగ్ కూడా కామన్ మ్యాన్ నుంచి వచ్చింది. ఆయన జెన్యున్గా ఆడాడు. అసలు కన్నింగ్ గేమ్ ఎక్కడ కనిపించలేదు. తన వే ఏంటంటే అతను చేయాల్సింది 100% ఎఫర్ట్ పెట్టి ఆడాడు. అదే అతనికి ప్లస్ పాయింట్. పబ్లిక్ కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్కి వీళ్ళు సో డీగ్రేడ్ చేయడం జనాలకు నచ్చలేదు ఫస్ట్. సో దానివల్ల సింపతి పెరిగింది. జనాలకు ఓట్లు ఎట్లా కొట్టాలో అట్లా కొట్టేసి చూపెట్టేశారు. 100% శివాజీ గారు ఆ షోలో కనుక లేకపోతే కనుక ఈరోజు పల్లవి ప్రశాంత్ యావర్ని వీళ్ళు ఏ 6th వీక్లోనో 5th వీక్లోనే ఎలిమినేట్ చేసి పంపించేవాళ్ళు. శివాజీ గారు వాళ్ళని ప్రతిసారి వీళ్ళు అగ్రెసివ్ అయిన మూమెంట్లని తను కూల్ చేసి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేశాడు. సో అది చాలా ప్లస్ పాయింట్ అయింది వీళ్ళకి. పర్లేదు, వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ టాప్ 5లో వచ్చారు కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే స్పై బ్యాచ్లో ఎవరైనా మినిమం టాప్ 5లో ఉండాలనుకున్నాం. అందులో ఒకళ్ళు విన్నర్ ఉండాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం. సో అది జరిగింది. అమర్దీప్ సో తన గేమ్ ఏందో ఒక్కోసారి మాకు చూసే వాళ్ళకే చాలా కన్ఫ్యూజన్గా ఉండేది. ఆయన స్ట్రాటజీ ఏందో కానీ చూసే మాకే చాలా కన్ఫ్యూజన్ ఉండేది. సో అది దానివల్ల ఆయన కొంచెం మైనస్ అయింది, ప్లస్ కూడా అయింది. సో గేమ్ బాగానే ఆడాడు కానీ ఆ స్ట్రాటజీ వల్ల చాలా వరకు మైనస్ అయింది. అమర్దీప్ని మరి ఓటింగ్ సిస్టమ్ ద్వారానే ఆయన ఈ సెకండ్ ప్లేస్ అనేది కాపాడుకున్నట్టు అనిపిస్తుంది మాకైతే. మేబీ కావచ్చు, మా టీవీ సపోర్ట్ ఉండవచ్చు 100%. లీలాకృష్ణ, మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. అన్నపూర్ణ స్టూడియోకి మామూలుగా నాగార్జున గారి ఫ్యాన్ మేము, ఆయన కోసమని వచ్చాము. కాకపోతే జనాలు బాగా వచ్చారు. పల్లవి ప్రశాంత్ కోసం తను బాగా ఆడిండు. జనం కూడా బాగా మచ్చి అందరూ చేస్తుండ్రు. పర్లేదు, ఎంటర్ అయినందుకు కొంత హ్యాపీగా ఉంది. జనం కూడా గెలుస్తాడు ఖచ్చితంగా. ఓటింగ్ బాగానే ఉంది అబ్బాయికి. శివాజీ గారు సపోర్టు, నాగార్జున గారి సపోర్ట్ వల్ల ఓటింగ్ అంతా బాగానే ఉంది. పల్లవి ప్రశాంత్ ఆల్మోస్ట్ విన్నరే. ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడతామే ఆయన గెలిచిపోయాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఎక్కడా కూడా ఒక్క ఫేక్ గేమ్ ఆడకుండా అన్ని ప్లస్ పాయింట్లో నెంబర్ 1 గేమ్గా ఆడి ఈ రోజున అంతమంది సెలబ్రిటీలు వస్తా పోతా ఉన్నా సరే ఒక సింహంలాగా బిగ్ బాస్ అడుగులో అక్కడ నిలిచి కాలర్ ఎగరేసుకొని ఈ రోజున కప్పు తీసుకొని వస్తున్నాడు బయటికి. జై పల్లవి ప్రశాంత్. అది ఎంతోమంది నాగార్జున గారు అమౌంట్ ఆఫర్ పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను బిల్డింగ్ కొనుక్కుంటా, నేను కారు కొనుక్కుంటా, నేను అక్కడికి వెళ్తా అని చెప్పారు తప్ప, కానీ ఒక్క పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ మాత్రమే చనిపోయిన రైతు కుటుంబాలు మొత్తానికి రూపాయి ఇవ్వాల్సి వస్తుందని చెప్పాడు. అదే దట్ రైతు బిడ్డ. కరోనా టైంలో గొంతల గడి గొల మళ్ళీ వచ్చానంటే జై రైతు బిడ్డ, జై పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ మళ్ళీ వచ్చానంటే
తగ్గేదే లేదు. మళ్ళీ వచ్చానంటే తగ్గేదే లేదు. ఈ ఊపు కావాలి భయ్యా, మాకు ఈ ఊపు కావాలి. రైతు బిడ్డ అక్కడ పల్లవి బసాల్ కొల్గూరు అనే మామూలు విలేజ్ నుండి వచ్చి ఇప్పుడు బిగ్ బాస్ నే వెళ్తున్నాడు. ఏపీ తెలంగాణ మొత్తాన్ని వెళ్తున్నది రైతు బిడ్డనే. యూట్యూబ్ ఎక్కడ పెట్టినా సరే సర్వర్ మొత్తం పగిలిపోతాయి. జై పల్లవి బసాల్. మళ్ళీ వచ్చానంటే రైతుబిడ్డ కోసం ఒక అన్న రైతుబిడ్డ గెలవాలని బిగ్ బాస్లో కప్పు గెలవాలని చిట్యాల నుంచి 100 కొబ్బరికాయలు 101 కొబ్బరికాయలు మన యాదగిరిగుట్టలో కొట్టిండు. 101 కొబ్బరికాయలు గెలవాలని. అంటే రైతుబిడ్డ ఎంత ఇది అనుకుంటే కొట్టాలి చెప్పండి. అంటే మనం కొడతామా ఇప్పుడైనా ఎవరైనా? అంటే ఎవరైనా గెలవాలి కోసం మనం చేస్తామా? మనం చూసుకుంటాం. అది ఒక రైతుబిడ్డ గెలవాలి, ఒక కామన్ మ్యాన్ గెలవాలని చిట్యాల నుంచి ఇక్కడికి 4 రోజులు యాత్ర చేసిండు. సైకిల్ మీద 4 రోజులు యాత్ర చేసిండు. కొబ్బరికాయలు 101 కొబ్బరికాయలు కొట్టిండు యాదగిరిగుట్టలో. అదైనా ఫ్రీ దర్శనం పోయింది మళ్ళీ లోపల కూడా. అతనికి ₹1 ఖర్చు కాలేదంట. నిన్ననే వచ్చిండు, నిన్న అక్కడికి వచ్చిండు. ఇవాళ కూడా ఉన్నాడు, కనపడుతుంది మనకి. అంతే బ్రో. రైతులకి 50 లక్షలు ఇస్తాను కదా, అది ఇవ్వను అని అన్నారు. ఇవ్వనని కాదు బ్రో, ఇస్తాడు బ్రో. ఇప్పుడు ఒక రైతుగా ఎన్ని కష్టాలు పడ్డారో ఆయన తెలుసు. రైతు బిడ్డగా ప్రతి ఒక్కరు ఎట్లా కష్టాలు పడతారు ఏందనేది ప్రతి ఒక్కరు తెలుసు. అంటే వీళ్ళ పల్లె ప్రశ్న తెలుసు కాబట్టి అందరు రైతులకు ఇస్తా. ఎవరైతే చనిపోయిన రైతులు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తా. చనిపోయి వాళ్ళ మొగ దిక్కుండరు వాళ్ళ ఫ్యామిలీస్కి ఇస్తా. నష్టపోయిన వాళ్ళకి ఇప్పుడు మన వర్షాలు పట్టి ఎక్కడో ఇదేనే కదా, ఆ నష్టపోయిన వాళ్ళకి ఇస్తా అని అన్నాడు. 50 లక్షలు ప్రతి ఒక్కరు నీ ఇల్లు కట్టుకుంటా, మా అమ్మకి ఇది ఇస్తా, మా నాన్నకి కారు గిఫ్ట్ ఇస్తుంది అన్నాడు. రైతు బిడ్డ ఏమన్నాడు, అందరు రైతులకి ఇస్తా అన్నాడు 50 లక్షలు. ఆ కారు అవన్నీ బంగారం అంటే వాళ్ళ అమ్మ కోసం, కారు అంటే ఆయన కోసం ఉంటుంది. 50 లక్షలు ప్రతి ఒక్కరి మనసు అనేది అది మంచి మాట కదా. అది రైతు బిడ్డ గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాడు. జై జవాన్. అమర్దీప్ ఇప్పుడు అమర్దీప్ గెలవాలి. అమర్దీప్ ఫ్యాన్గా చెప్తున్నా, అమర్దీప్ గెలవాలి. గెలొస్తాడు, గెలిచి వస్తాడు బయటికి. అమర్దీప్ గెలవకుంటే రచ్చ అవుతుంది. అమర్దీప్ గెలొస్తే తుపాకీలు తెచ్చినాం, ఆల్రెడీ పెట్టినాం. రచ్చ లేపడానికి వచ్చినాము. అమర్దీప్ ఫ్యాన్గా చెప్తున్నా. ఎవ్వరు పల్లె ప్రశాంత్ ఫ్యాన్ ఉన్నా సరే అతను కూడా బాగుతున్నాడు, కానీ అమర్దీప్ గెలవాలి. అమర్దీప్ సక్సెస్ చూడడానికి ఇంత దూరం వచ్చిన. అమర్దీప్ గెలవాలి. నేను చూడాలి. పల్లవి ప్రశాంత్ గెలవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుండి వచ్చిండు. పల్లవి ప్రశాంత్కి అభిమాని నేను నిజం చెప్పాలంటే. చూస్తున్నా గేమింగ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఈ అమర్దీప్ ఏంటంటే ఒక చూసి ఏడుస్తూ ఉంటాడు తప్ప గేమ్ ఆడాడు. చూస్తూనే ఉన్నాం కదా అన్న బిగ్ బాస్ కూడా ఎన్ని రోజులు చూసాం. అమర్దీప్ గెలవాలి. అమర్దీప్కు నేను పెద్ద ఫ్యాన్ అన్న. అతని హెయిర్ స్టైల్కు, అతని డ్రెస్సింగ్ స్టైల్కు అమర్దీప్కు నేను పెద్ద ఫ్యాన్. అమర్దీప్ గెలవాలి, గెలొస్తాడు. అమర్దీప్ గెలిచి వస్తాడు. అమర్దీప్ గెలొస్తాడు. ఈరోజు రాజు పెట్టుకొని అందరూ అమర్దీప్ గెలొస్తాడు. అందరు ఒక సైడ్, నేను ఒక సైడ్. అమర్దీప్ గెలొస్తాడు. ఒక కామన్ మ్యాన్ మళ్ళాగా ఒక మనిషి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఈ రోజున కప్పుతో అయితే బయటకు వస్తున్నాడు భయ్య. నిజంగా ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో మాటలు పడ్డాడు. అయినా సరే ఒక సింహంలాగా ఈ రోజున కాలర్ ఎగరేసుకొని కప్పు తీసుకొని బయటకు వస్తున్నాడు. ఎందుకంటే ఇంకోటి చెప్తా భయ్య, ఒక కామన్ మ్యాన్ నిజంగా అంత సక్సెస్ నిజంగా ఎవ్వరూ చేయలేరు భయ్య. ఇండస్ట్రీలో హీరోయిన్లు వస్తూ ఉన్నారు, సెలబ్రిటీలు పోతూ ఉన్నారు, కానీ ఒక కామన్ మ్యాన్ కప్పు తీసుకుని వస్తున్నాడంటే అందులో మహేష్ బాబు గారు చేతం అంటే అది మామూలు విషయం కాదు భయ్య. అందరి హీరో పల్లె ప్రశాంత్ అయితే నా హీరో అమర్దీప్. బిగ్ బాస్ లో నా హీరో అమర్దీప్. పల్లె ప్రశాంత్